తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. వాడన గణనాథుడి విగ్రహాలు వెలిశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వినాయక మండపాల్లో ఖైరతాబాద్ గణేశుడికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ బడా గణేశుడు 69 అడుగుల 28 వెడల్పుతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. 84 రోజుల పాటు 120 మంది కళాకారులు మహా గణనాథుని తీర్చిదిద్దారు. లక్షల మంది గణపైన చూడడానికి వస్తుంటారు కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లు చేసింది. తొలి పూజను ఆ పూజకు గవర్నర్ హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. అలాగే వినాయక మండపాల్లో హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు అయితే దర్శనమిస్తున్నాడు. ఇక ఒకసారి ఖైరతాబాద్ గణేశుడి వద్దకు మనం కూడా వెళ్దాం. మా కరస్పాండెంట్ సైదులు అక్కడే ఉన్నారు, మరింత అదనపు సమాచారం అందిస్తారు. సైదులు, ప్రస్తుతానికి ఖైరతాబాద్ మహాగణపతి ఆల్రెడీ ముందు రోజు నుంచే కూడా దర్శనమిస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఈసారి ప్రత్యేకతలు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రమణ, ప్రపంచ శాంతి కోసం మహాగణపతి రూపంలో ఈసారి ప్రత్యేకమైనటువంటి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకి దర్శనమిస్తున్నాడు. ప్రస్తుతం అయితే మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు విజువల్స్ లో ఈసారి ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి మహా గణపతిగా గణేష్ ముల్లోకాలను వేలే త్రిమూర్తులు ప్రతిబింబించేలా 3 ముఖాల్లో గణపతి రూపం. ఈ ఏడాది నాథుడు లక్ష్మి సమేత హైగ్రీవ స్వామి, బడా గణేష్ కు కుడివైపున శ్రీ వాసవి కన్యక, ఎడమ వైపున శ్రీ గజ్జలమ్మ దేవి. బడా గణేష్ను దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు దాదాపుగా ఉత్సవ కమిటీ వాళ్ళు పూర్తి చేశారు. 600 మంది పోలీసుల పర్యవేక్షణలో 60 సీసీ కెమెరాలతో భద్రత కల్పించి అంబులెన్స్లను సైతం సిద్ధం చేసి ఉంచారు. ఎందుకంటే భక్తులు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శనం చేసుకునేందుకు వస్తారు కాబట్టి ఎవరికైనా ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే, వారు ఏమన్నా ఆరోగ్య రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం అలాంటి వారికి వెంటనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు దాదాపుగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. గణేష్ చతుర్థి ఉత్సవాల సమయంలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. భక్తుల రద్దీల దృష్టిలో పెట్టుకొని పోలీసు మార్గదర్శకాల ప్రకారం ట్రాఫిక్ క్రమబద్ధీకరించబడుతుంది. ఆనవాయితీగా నేడు మొదటి పూజ పద్మశాలి సంఘం వాళ్ళు జంజం మహాగణపతికి సమర్పిస్తారు. ఆనవాయితీగా ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తయారీ కోసం 30 టన్నుల స్టీలు, 30 కిలోల బరువుండే 1000 సంచుల గుజరాత్ బంకమట్టిని ఈసారి ఉపయోగించారు. 25 కిలోల బరువు గల 70 సంచుల వరి పొట్టుతో, 20 కిలోల బరువైన 50 బండిళ్ల వరిగడ్డతో రంగులు, ఇతర వస్తువులు మహాగణపతి విగ్రహాన్ని తయారు చేసేందుకు వాడారు. ఈ విగ్రహం నిర్మాణానికి 80 రోజుల సమయం పట్టింది. విగ్రహం వెడల్పు వచ్చేసి 28 అడుగులు ఉంది. దీన్ని తయారు చేసేందుకు 125 మంది కళాకారులు పాల్గొన్నారు. అంటే ఈ రోజు నుంచి మనకి సెప్టెంబర్ 6 వరకు కూడా ఖైరతాబాద్ గణేష్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. ఖైరతాబాద్ గణేశుడు దర్శనానికి వచ్చే భక్తులకు 6 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించుకోవాలని చెప్పేసి పోలీసులు సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ సమయంలో ప్రత్యామ్నాయ రహదారులు గుండా ఎలా భక్తులకు సూచనలు చేస్తున్నారు. బడా గణేష్ వద్ద హైదరాబాద్ సిటీ పోలీసులు, స్పెషల్ పోలీసులు, ఉత్సవ కమిటీ సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఉత్సవ కమిటీ వారందరూ కూడా బడా గణేష్ దగ్గరికి మరి కాసేపట్లో, అంటే మనకి ఎగ్జాక్ట్గా 11 గంటల సమయంలో గవర్నర్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క మల్లు వీళ్ళందరూ కూడా ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే మనకి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వారందరూ కూడా బడా గణేష్ దగ్గరికి వివిధ డప్పు వాయిద్య మేళాలతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ పూజ కార్యక్రమం
మరి కాసేపట్లో అన్ని సిద్ధం చేస్తారు. పూజా కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుతారు. సో ఎగ్జాక్ట్గా మనకి 11 గంటల సమయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక్కడికి రానున్నారు. ఆయనతో పాటుగా ప్రభుత్వం నుంచి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గవర్నర్, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే మనకి ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచే భక్తులందరూ కూడా ఈ యొక్క బడా మహాగణపతి దర్శనం కోసం అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. కాకపోతే వర్షం కంటిన్యూగా పడుతుంది. వర్షం సైతం లెక్క చేయకుండా కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి బడా గణేష్ని దర్శించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో ఇక గవర్నర్ వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ యొక్క బడా మహాగణపతిని దర్శనం కోసం బారులు తిరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా మనకి కొన్ని లక్షల మంది ఈ యొక్క ఖైరతాబాద్ బడా మహాగణపతిని దర్శనం కోసం వస్తుంటారు. కాబట్టి ఈసారి మనకి 69 అడుగుల్లో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నటువంటి గణనాథుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక ఒగ్గు కళాకారులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒగ్గు కళాకారులందరూ కూడా ప్రత్యేక యొక్క డప్పు వాయిద్యాలతోటి ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు కూడా ఈ యొక్క డప్పు వాయిద్యాలతోటి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా భక్తులందరినీ కూడా వారిని ఉత్సాహపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా మనకి మాత్రం ఈ యొక్క ఈసారి మాత్రం ఖైరతాబాద్ బడా గణపతి మాత్రం ఈ యొక్క ప్రత్యేకంగా రూపుదిద్దుకొని ఉండడంతో మాత్రం కొంత ఆకర్షణీయంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి మేము బడా గణేష్ని రూపుదిద్దామని చెప్పేసి కూడా చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనమిస్తున్నాడు. ముల్లోకాలను వేలే త్రిమూర్తులు ప్రతిబింబించేలా 3 ముఖాల్లో గణపతి రూపం కనిపించడంతో భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా పూజా కార్యక్రమం స్టార్ట్ కానప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడే ఒగ్గు కళాకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. డప్పు వాయిద్యాలతోటి ఇక్కడ వివిధ కళారూపాలతోటి మరి కాసేపట్లో కూడా మనకి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది రమణ. సో మరి కాసేపట్లో 11 గంటల సమయంలో ఎగ్జాక్ట్లీగా మనకి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇక్కడికి వచ్చి ఈ యొక్క బడా మహాగణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇక మనకి కంటిన్యూగా భక్తులందరూ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ కూడా దర్శనం చేసుకుంటూ అక్కడ నుంచి క్యూ లైన్లో అందరికీ దర్శనం ఉత్సవ కమిటీ వాళ్ళు కల్పిస్తూ అక్కడ నుంచి మనకి ఐమాక్స్ వైపు వెళ్ళే వారు అటు పంపించేస్తారు. మనకి ఇటు ఇక లకిడి కప్పులు కానీ అదేవిధంగా ఎర్రమంజిల్ నుంచి ఈ యొక్క వచ్చే సైడ్ నుంచి కానీ పెద్ద ఎత్తున బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వారికి గతంలో ఏ విధంగా అయితే ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా దర్శనం ఏ విధంగా కల్పించారు, ఈసారి కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో మనకి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా ఏర్పాటు చేశారు. దాని తర్వాత మనకి 60 సీసీ కెమెరాలు యొక్క ఖైరతాబాద్ బడా మహాగణపతి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మనకి వీటిని అనుసంధానం చేస్తూ మనకి పోలీస్ కమాండ్ కంట్రోల్ ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో. ఎప్పటికప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఏమైనా భక్తులకు ఇబ్బందులు ఉన్నా కానీ లేకపోతే ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఇక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా కొంత టీం కూడా ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు గస్తీ చేస్తూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి అనుమానిత వ్యక్తులను కూడా వెంటనే అదుపులోకి కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో మరి కాసేపట్లో మనకి 11 గంటలకి మనకి ప్రత్యేక పూజా కార్యక్రమం ఖైరతాబాద్ బడా మహాగణపతి పూజా కార్యక్రమం మనకి మరి కాసేపట్లో గవర్నర్ రాగానే ప్రారంభమవుతుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ సార్. భాగ్యనగరంలో గణేష్ పండుగ సందడి మొదలైంది. వినాయక చవితిని నగరవాసులు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే గణేష్ పండుగలో ముఖ్యమైన విగ్రహాలు, పూజా వస్తువులు, లడ్డూల కోసం మార్కెట్లకు క్యూ కట్టారు. దీంతో నగరంలో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పండుగకు తమకు కావాల్సిన వస్తువుల కొనుగోలు కోసం షాపులకు క్యూ కట్టారు. నగరం మార్కెట్ల వద్ద గణేష్ పండుగ సందడికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రత్న కుమార్ అందిస్తారు.
హైదరాబాద్ మహానగరంలో గణేష్ పండుగ సందడి మొదలైంది. నగరవాసులందరూ కూడా పండుగను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఒకవైపున గణేష్ ని విగ్రహాలు కొనుగోలు చేసుకోవడం, అలాగే పూజకు కావాల్సినటువంటి సామాగ్రి, అలాగే లడ్డూలను కొనుగోలు చేయడం, ఇలా పండుగను పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం కోసం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఆ పండుగ హడావిడి అనేది గత కొన్ని రోజుల నుంచి కనిపిస్తోంది. ఇక నగరంలోని అనేక మార్కెట్లలో కూడా ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. ప్రజెంట్ మనం ఎర్రగడ్డ మార్కెట్ వద్ద ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఆ గణేష్ విగ్రహాల అమ్మకం ఆ కేంద్రాలన్నీ కూడా ఇటు ఒకవైపున కొనుగోలుదారులతో కొంత బిజీగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భక్తులకు కావాల్సినటువంటి విగ్రహాలను వివిధ రూపాలలోనూ, అలాగే వాళ్ళ యొక్క అంటే 1 ఫీట్ నుంచి అలాగే 2 ఫీట్లు 3 ఫీట్లు 4 ఫీట్లు 15 ఫీట్ల వరకు కూడా ఎలా కావాలంటే అన్ని ఫీట్ల వరకు కూడా వివిధ రేట్లలో కస్టమర్లకు అందించేందుకు ఇటు అమ్మకందారులు కూడా వాటన్నింటిని కూడా సిద్ధం చేసినటువంటి విజువల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి గణేష్ని పండుగ అంటే హైదరాబాద్ మహానగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి వైబ్ ఉంటుంది. మిగతా పండుగలతో పోలిస్తే గణేష్ని పండుగ అనగానే ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంగా ఫెస్టివల్ను జరుపుకోవాలని భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు గతంలో చాలా రేర్గా విగ్రహాల కొనుగోలు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి గల్లీలో కూడా చాలా మంది మండపాలను పెట్టుకొని విగ్రహాలను పెట్టుకొని పూజలు చేయడం, ప్రసాదాలు అందించడం, డీజే సౌండ్లతో ఇటు వినాయకుని పాటలతో సందడి చేయడం. సో ఇది నిత్యకృత్యంగా ఒక పండుగ వాతావరణాన్ని మరింత ప్రతిబింబించేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు అనేవి మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుంటాయి. ఇక అందులో భాగంగానే ఇటు విగ్రహాల అమ్మకం కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఇప్పుడు రైనీ సీజన్ అయినప్పటికీ కూడా కొంత వర్షాలు అనేవి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నా కూడా సో విగ్రహాలను కొనుగోలు చేసి గణేశుడికి పూజలు చేయాలన్న ఉద్దేశంతో మార్కెట్లకు భక్తులు క్యూ కట్టి విగ్రహాలను తీసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ మనం ఇటు గణేష్ని విగ్రహాల అమ్మకానికి సంబంధించినటువంటి ఒక షాప్ దగ్గర ఉన్నాం. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది ఆ ఈసారి అమ్మకాలకు సంబంధించి ఎట్లా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి ఈసారి ఆ విగ్రహాలు అమ్మకం అనేది ఎట్లా జరుగుతుంది? మొత్తం అప్పు తీసుకొచ్చి మాల్ తెచ్చినాం. ఇంకా మొత్తం వర్షం వస్తుంది, గిరాకు కూడా చెప్పిన రేట్ కూడా ధర పెడుతున్నా లేదు. ఖరీదు 1000 రూపాయలు ఉంటే 200కి అడుగుతున్నారు బొమ్మలు. గిరాకు కూడా లేదు. మా బాధలో మేము ఉన్నాం అంతే. అంటే ఎన్ని ఫీట్ల వరకు అంటే ఎంత రేటుకి అమ్ముతున్నారు? ఎక్కడ నుంచి ఎక్కడ స్టార్టింగ్ రేట్ నుంచి ఫినిషింగ్ వరకు? 500 నుంచి 800, 1000 రూపాయలు, 1500, 2000 ఇట్లా ఉంది. ఎన్ని ఫీట్ల వరకు ఉంటాయి మీ దగ్గర? 2.5 నుండి 3 ఫీట్లు. వర్షం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏమైనా ఎదురవుతుందా? ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది. గిరాకులో ఆగిపోతుంది, ఎక్కడిది ఎక్కడ ఆగిపోతుంది అన్న. గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? ఇదో పోయిన సంవత్సరం మంచిగానే వర్షం ఉంటే కూడా గిరాకు నడిచింది. ఇప్పుడు మొత్తం డల్ అయిపోయింది. ఏమవుతుందో ఆ దేవుడికే తెలుసు. సో గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి అమ్మకాలు అనేవి కొంచెం స్లోగా ఉన్నాయి. అప్పులు చేసి ఆ విగ్రహాలను తీసుకొని వచ్చాము, కానీ ఇటు అమ్మకాలు మాత్రం చాలా స్లోగా జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. కొంతమంది ఇక్కడ విగ్రహాలను కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఈసారి విగ్రహాలకు సంబంధించినటువంటి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? సో వాస్తవానికి ఇటు మనం ఒకసారి ఆ విజువల్స్లో చూసినట్లయితే గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి వర్షాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. దాని కారణంగా కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మరోవైపున ఇటు వర్షాలు అనేవి కొంచెం గిరాకీని దెబ్బతీస్తున్నాయి. చాలా తక్కువ రేట్లకు అడుగుతూ ఉన్నారనేది ఒకవైపున షాపుల వాళ్ళు తెలియజేస్తున్నారు. మరోవైపున ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఇప్పటికే వర్షాలు అంటే గత సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో వర్షాల ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపించడం కారణంగా ఎక్కడికక్కడ కొంత వ్యాపారం కూడా ఇబ్బందికరంగా మారుతుందనేది ఎక్కువ బిజినెస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. మరోవైపు కస్టమర్లు మాత్రం ఖచ్చితంగా వినాయకుని పండుగ అంటే హైదరాబాద్ మహానగరంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పండుగలలో ఒకటిగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా విగ్రహాలను తీసుకొని వెళ్ళి సెలబ్రేషన్ అనేది చాలా బాగా చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది విగ్రహాలను తీసుకెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈసారి ఫెస్టివల్ని? ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటారా? తీసుకెళ్తుంటాం సార్, తీసుకెళ్తుంటాం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మా అబ్బాయి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారండి. నేను శ్రీకాళహస్తి దగ్గర. మా అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ప్రగతి నగర్లో ఉన్నారు. చేసుకుంటాం. ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ గణేష్ పండుగ వస్తుంటారు? అవును, వస్తూ ఉంటాం. ఎంత పడింది ఈసారి విగ్రహం? 1000 రూపాయలు పడింది. ఇటు గతంతో మీరు హైదరాబాద్ లోనే ఉంటారు కదా? అంటే నాది ఫస్ట్ టైం అండి హైదరాబాద్. అంతకుముందు బెంగళూరులో. పర్లేదండి, అంటే బెంగళూరుతో కంపేర్ చేస్తే కొద్దిగా రేట్స్ బెటరే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం హైదరాబాద్ మేము సెలబ్రేట్ చేసుకోవడం. ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ లో గణేష్ పండుగ సంబంధించిన వైపు? కొంచెం వర్షాల ప్రభావం బాగుందండి. లేదు ఆ వైబ్ అంతా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అది మనం ఒకసారి చూస్తున్నాం కదా,
అంటే ఏది ఏమైనప్పటికీ కూడా పండుగను బాగా సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గ్రాండ్గా మాకు రేట్లు ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా పండుగను బాగా చాలా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే విగ్రహాలను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సరే ఎట్లా ఉంది ఈసారి సెలబ్రేషన్స్కి సంబంధించి గణేష్ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, విగ్రహాలు రేట్స్ ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది సార్ ఈసారి? బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి రేట్లు, పెద్ద ఎక్కువేం లేవు. ప్రతి సంవత్సరం కూడా తీసుకెళ్లి పూజ చేసుకుంటూ ఉంటారా? అవును, ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఇక్కడ జగ్ కాలనీలోనే ఉంటుంది దగ్గర. ఎలా ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉంది మీరు తీసుకెళ్ళి విగ్రహం? ఎంత ఉంది? 1.5 feet. ఎంత పడింది రేటు? 900 పడింది. లాస్ట్ టైం కూడా ఇలాగే ఉండేవి? అంత 100 అటు ఇటుగా అంతే, బిలో 1000 ఎప్పుడైనా. ఇటు గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈసారి వినాయకుని ఫెస్టివల్ ఈసారి బాగుండొచ్చా, లేకపోతే వైబ్ అట్లనే ఉందా, ఇప్పటిలాగానే అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుంది మాకు. అవునా? ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్నట్టుగానే ఉంది. సో అది మనం ఒకసారి చూస్తున్నాం కదా. సో ప్రతి సంవత్సరం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో ఈసారి కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది విగ్రహాలను కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తీసుకున్నారా విగ్రహాన్ని? తీసుకున్నారా? సో ఎట్లా ఉంది ఈసారి, ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ఎప్పటిలాగే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈసారి ఇంకా ఘనంగా చేయాలనుకుంటున్నాం. యావత్ తెలంగాణ ప్రజలేంది అందరూ భారతదేశ ప్రజలు అందరూ కూడా మంచి భక్తి మార్గంలో నడవాలి. ఇంకా చైతన్య పరులు ప్రతి ఒక్కరు అవ్వాలి. మన సాంప్రదాయాలు కట్టుబాట్లు అందరూ సవ్యంగా చేసుకోవాలని అంటున్నాను. ఓకే, గణేష్ పండుగ అంటే హైదరాబాద్ మహానగరంలో ఒక స్పెసిఫిక్ వైబ్ ఉంటుంది మిగతా ఫెస్టివల్స్తో కంపేర్ చేస్తే. మన నిమజ్జనం ప్రోగ్రామ్కి సంబంధించి కావచ్చు, చేసేటువంటి పూజలు కావచ్చు, ప్రసాదం పెట్టడం, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈసారి ఎట్లా అనిపిస్తుంది అని చెప్తారు? ఈసారి కూడా ఇంకా చాలా బాగుంది. ఈసారి ఇంకా ప్రతి ఒక్కరు యూత్ కూడా అందరు ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నారు. అలాగే ఇలాంటి అవాంతరాలు లేకుండా అందరూ బాగా చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో రైన్స్ వస్తూ ఉన్నాయి, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. వీటన్నిటి మీద తగిన జాగ్రత్తలు వహించుకుంటూ పండుగను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇబ్బందులు లేకుండా. వీటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు? రెయిన్స్ వల్ల ఒకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వైర్స్ అనేది అందరికీ ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించుకుంటూ శాంతియుతంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. పండుగను చాలా సంతోషంగా సేఫ్గా జరుపుకోవాలి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి గతంలో కూడా చూసాము, ఎలక్ట్రిక్ షాకుల కారణంగా కొంత ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి పండుగను ఎప్పుడు కూడా పండుగగా జరుపుకోవడంతో పాటు జాగ్రత్తలు కూడా వహించాల్సిన అవసరం ఉంది. వర్షాలు పడుతున్నాయి. అలాగే హైదరాబాద్ మహానగరంలో గణేష్ని పండుగ అంటే ఒక సపరేట్ వైబ్ అనేది ఉంటుంది. ఒకవైపున గణేష్ని విగ్రహాలతో పాటు పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని సైతం భక్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని వివిధ మార్కెట్ల నుంచి కూడా కస్టమర్లందరూ కూడా వచ్చి పూజలో ఉపయోగించినటువంటి వాటి అన్నింటిని కూడా కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ఒక మార్కెట్ దగ్గర ఉన్నాం, ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పూజలో ఉపయోగించినటువంటి ఒకవైపున తోరణాలు లాగా కట్టుకోవడానికి పందిళ్ళ దగ్గర అరిటాకులు, అలాగే వినాయకుని దగ్గర ఉంచడానికి అరిటాకులతో పాటు మరోవైపున మామిడికాయలు, అలాగే ఉసిరికాయలు, జామకాయలు, ఇటు మరోవైపున వినాయకునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి అన్ని ఆహార పదార్థాలను, అలాగే పలు ఆకులు ఏవేవైతే పూజలో ఉపయోగిస్తూ ఉంటారో వాటన్నిటిని కూడా కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాదు నగర వ్యాప్తంగా కూడా మనకు ఇవే దృశ్యాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గణేష్ని పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఒకవైపున కొంత వర్షం పరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ఏమాత్రం లెక్క చేయకుండా మార్కెట్లకు చేరుకొని తమకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే విజువల్స్లో చూడొచ్చు, తమకు కావాల్సినవన్నీ కూడా కొనుగోలు చేస్తున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గణేష్ని పండుగ సందర్భంలో ఇటు చూడొచ్చు, ఇక్కడ మొక్కజొన్నకు సంబంధించి కావచ్చు, అలాగే తోరణాలకు సంబంధించి అరిటాకులు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తూ, అంటే పూజలో కావాల్సినటువంటి వస్తువులన్నిటిని కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాగే వ్యాపారస్తులు సైతం ఇటు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మకానికి తీసుకొచ్చి, ఎందుకంటే ఇవన్నీ హైదరాబాద్ నగరంలో దొరకవు కాబట్టి సిటీ శివార్ల నుంచి కూడా తీసుకొచ్చి సిటీలో అమ్మకాలు జరుపుతూ ఉంటారు పూజకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ. సరే ఏం చెప్తారు, ఈసారి ఎట్లా ఉంటుంది పండుగ, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటున్నాం అండి, సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే బాగానే చేసుకుంటున్నాం ఈసారి. సో గతంలో అంటే లాస్ట్ ఇయర్ లాగా కంపేర్ చేస్తే ఇప్పుడు అంటే మనకు గణేష్ పండుగ అంటే హైదరాబాద్ మహానగరానికి ఒక సపరేట్ వైబ్ ఉంటుంది, బాగా ఎక్కువగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో గత ఇయర్ లాగా ఎప్పటిలాగానే అనిపిస్తుందా, ఈసారి కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? ఈసారి కింద ప్రతిసారి లాగానే ఉంది, మార్కెట్ యాక్టివ్గానే ఉంది,
ప్రతిసారి లాగానే ఉంది. రేట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? పూజ రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అవునా? ఆ. అంటే విగ్రహాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, కానీ సంవత్సరానికి ఒకసారి కదా ఇవ్వచ్చు. అమ్మా ఏం చెప్తారు? ఎట్లా పండుగని ఈసారి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏం చెప్తారమ్మా? పండగ అందరూ బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బొమ్మల ఖరీదైతే పెరిగింది, పత్రిది ఏం పెరగలేదు, ఎప్పుడు ప్రతి ఏడాది ఉన్నట్టే ఉంది. కాకపోతే ఈసారి వాన రాకపోవడం వల్ల కొంచెం ఎక్కువ అందరూ బాగా షాపింగ్ చేయగలుగుతారు. సో అందరు వాన వస్తే మొత్తం పండగ కళంతా పోతుంది, వాన రాకపోతే బాగా జరుపుకుంటారు అందరు. కొనుగోలు చేస్తున్నారు కదా, రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్లు ఇవి ఫిక్స్ అలానే ఉన్నాయి, లాస్ట్ ఇయర్ లానే ఉన్నాయి. పత్రి దగ్గర ఏం మారలేదు, బొమ్మల దగ్గర మాత్రం రేటు పెరిగిపోయింది. అది సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈసారి కూడా పండుగ అనేది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని భావిస్తూ ఉన్నాము. మరోవైపున కొన్ని వస్తువుల యొక్క రేట్లు అనేవి పెరగలేదు, కానీ కొన్ని వాటికి రేట్లు పెరిగినాయి. అయినప్పటికీ కూడా పూజలు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో తాము వాటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే పూజను చాలా ఎక్కువ మంచిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో వీటన్నిటిని కూడా పెద్దగా లెక్క చేయకుండా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగానే కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తున్నామని అంటూ కూడా భక్తులందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి హైదరాబాదు మహానగరంలో గణేష్ని పండుగ ఎప్పటిలాగానే చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం నగరవాసులు సంసిద్ధంగా ఉన్నారు అనేదే మనం చూసినటువంటి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ఎర్రగడ్డ నుంచి. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని తయారు చేయడం ఈ స్వర్ణకారుడికి అలవాటు. గతంలో రూపాయి, ₹2 కాయిన్లతో, డ్రై ఫ్రూట్స్తో ఇలా పలు రకాల వినాయకుల ప్రతిమలు తయారు చేయడం ఈ స్వర్ణకారుడు అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం వినాయక చవితికి పప్పు దినుసులతో విద్యా గణపతి విగ్రహాన్ని తయారు చేశాడు. పప్పు దినుసులతో వినాయక విగ్రహాన్ని తయారు చేయడం ఒక సృజనాత్మకమైన ఆలోచన. వివిధ రకాల పప్పు దినుసులతో వినూత్నమైన ఇలాంటి వినాయక విగ్రహాలను రూపొందించడానికి 10 రోజుల పాటు శ్రమించిన స్వర్ణకారులు వానపల్లి వాసు, వానపల్లి నూకరాజు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుని చేసి ఆ విగ్రహానికి వివిధ పప్పు దినుసులతో అలంకరించి అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేశారు. ఈ వినాయక విగ్రహం నర్సీపట్నం శాంతినగర్లో నవరాత్రుల్లో పూజలు నిర్వహిస్తారని స్వర్ణకారుడు వాసు తెలియజేశారు. రూపాయలు ఉండాలని చెప్పేసి ప్రతిసారి 18 రకాలు చేసి వచ్చి ఈసారి విద్యా గణపతి ఇది మా వీధిలో శాంతినగర్లో పెట్టుకుంటున్నాం. పెట్టుకుని అందరూ కూడా చాలా బాగా చేసుకుంటాం. ఇది కుటుంబ సభగా చేసుకుంటాం అందరూ కూడా ఇక్కడ వీధంతా కలిపి 16 విగ్రహాలు చేసేవాడిని. 1000 విగ్రహాలు చేసి 16 విగ్రహాలతోనే ఒక విగ్రహం చేసాం అనమాట. అది 3.5 అడుగులు ఎత్తు చేసాం. ఈ సంవత్సరం కూడా 3.5 అడుగులు ఎత్తుతోనే తయారు చేసాం. ఇది మొత్తం 18 రకాలు వాడామండి విత్తనాలు మొత్తం కూడా. ఈ 18 రకాలు కూడా అన్ని ధాన్యాలు మొత్తం అనేది. ఇవి ఆగరపప్పు అండి, ఆగర కందిపప్పు. ఇది వచ్చి మన బఠానీ, ఇవి వచ్చి డబల్ చికెన్, ఇవి వచ్చి సగ్గుబియ్యం అండి, ఇవి వచ్చి ధనియాలు, ఇదేమో సబ్జాలు అండి, ఇది గుమ్మడి పప్పు అండి. అలా మొత్తం 18 రకాలు వాడామండి దీనికి. ఇది ప్రతి సంవత్సరం కూడా మా ఇదివరకే చేసుకుంటాం, బయటికి చేయము. ప్రతి సంవత్సరం సరదాగా అందరికీ మా విగ్రహం వెరైటీ నర్సిపట్నం మొత్తం వెరైటీ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మేము విగ్రహం తయారు చేస్తుంటాం అండి. ఇదేంటి ప్రతి సంవత్సరం కూడా వినూత్న రకాల